శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని 37వ వార్డు పార్కులో నూతనంగా నిర్మించిన చౌడమ్మ కట్టను తెలుగుదేశం పార్టీ ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ సందర్శించారు. చౌడేశ్వరి దేవి కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సందర్భంగా పరిటాల శ్రీరామ్ మీడియాతో మాట్లాడుతూ ధర్మవరం చేనేత కార్మికులకు 200 యూనిట్లు పవర్లు మగ్గాలకు 500 యూనిట్లు కూటమి ప్రభుత్వం సబ్సిడీగా అందించడం శుభపరిణామమని తెలిపారు. ఇదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలు దశల వారీగా అమలు చేస్తూ ప్రజలను నెరవేరుస్తున్నారని తెలిపారు. చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ చేతి మగ్గాల వారికి 200 యూనిట్ల కరెంటు, ఇంకా పవర్ లూమ్స్ వారికి 500 యూనిట్లు కరెంట్ని సబ్సిడీని ఈరోజు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎలక్షన్లో హామీ ఇస్తూ హామీలన్నీ ఒక్కొక్కటిగా అన్నింటినీ నెరవేర్చుకుంటూ ముందుకెళ్లే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అందులో చేనేతలకు సంబంధించింది ఈరోజు పింఛన్లు కానీ లేకుంటే ఈరోజు పెట్టుబడికి ఉపయోగపడేటట్టుగా ఈరోజు 25,000 రూపాయలు కూడా మన సహాయం చేస్తాను గవర్నమెంట్ నుంచి అని చెప్పడం జరిగింది. అందులో చేనేతల సహకారానికి మొట్టమొదటిగా ఈరోజు పవర్ సబ్సిడీ అనే దాంతో మొదలైంది. ఇంకా రాబోయే కాలాల్లో మిగిలినవన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తాము. ఖచ్చితంగా చేసి చేనేతలకు అండగా ఉండే తెలుగుదేశం పార్టీ అని నిరూపించుకునే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. చాలా అందరూ ఆనందంగా ఉన్నారు. ఈరోజు హ్యాండ్లూమ్ అంటేనే ఈరోజు ముఖ్యంగా 8,000 రూపాయలు సంవత్సరానికి హ్యాండ్లూమ్ వారికి ఉపయోగపడే పరిస్థితి. మరి అదే రకంగా పవర్ లూమ్ వారికి దగ్గర 56,000 ఈరోజు వారందరికీ కూడా ఆదా అయ్యే పరిస్థితి అనేది ఈరోజు మనకు కనిపిస్తుంది. ఈరోజు ఎవరైనా కొత్తగా పిల్లలు ఈరోజు ఫీల్డ్లోకి రావాలంటే కూడా ఈరోజు ఇటువంటి చాలా భారాలతో కూడా ఆ పనిని ముందుకు నడిపించుకోలేని పరిస్థితి కూడా చాలా వరకు ఉంది. వారి అందరికీ కూడా ఇటువంటి సబ్సిడీలు కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఉపయోగపడతాయని, వారు ఏదన్నా సరే కొత్తగా పిల్లలు రావాలంటే కూడా ధైర్యంగా ఇప్పుడు వీవర్స్ ఫీల్డ్లోకి అడుగు పెట్టడానికి కూడా అవకాశం కూడా పూర్తి స్థాయిలో ఏర్పడుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను.